ప్రొఫైల్ కోసం రాజకీయ నాయకులు నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. ఎందుకంటే కామ్రేడ్ల పాలనలో అద్వితీయ విజయం సాధించారు. తిరువనంతపురం కార్పొరేషన్ పై ఎర్ర జెండాను వెలిసిపోయేలా చేసి కాషాయ వికాసానికి బాటలు వేశారు. కాంగ్రెస్ కంచుకోటను బద్దలు కొట్టి కాషాయ జెండాను రెపరెపలాడించారు. ఇక బీజేపీ తరపున కార్పొరేటర్ గా పోటీ చేసిన ఆమె ఏకంగా తిరువనంతపురం మేయర్ అవుతున్నారు. ఇక కేరళ రాజధాని తిరువనంతపురం కార్పొరేషన్ 45 ఏళ్లుగా సిపిఎం ఏలుబడిలో ఉంది. అక్కడి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కామ్రేడ్లు నడుపుతున్నారు. ఇక బలంగా ఉన్న వామపక్షాలను ఓడించడం అంత ఈజీ కాదు, అసాధ్యమనుకున్నారు. దాన్ని సుసాధ్యం చేశారు శ్రీలేఖ. అందుకే ఆమె పేరు అంతలా మార్మోగుతోంది. శ్రీలేఖ కేరళ నుంచి తొలి మహిళ ఐపీఎస్ గా రికార్డు సాధించారు. డీజీపీగా పనిచేశారు. 2020లో రిటైర్డ్ అయ్యారు. ఇక పోలీసు శాఖపై తనదైన ముద్ర వేశారు. మంచి రచయిత కూడా. సస్నేహం శ్రీలేఖ అనే యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నారు. అంటే ప్రేమతో శ్రీలేఖ అని అర్థం. పోలీస్ ఆఫీసర్ గా పనిచేసిన సమయంలో తనకు ఎదురైన అనుభవాలను ప్రజలతో పంచుకుంటున్నారు. ఇక ఆమె సిబిఐలో పనిచేసినప్పుడు రైడ్ శ్రీలేఖ అనే పేరు తెచ్చుకున్నారు. అక్రమార్కులపై రైడ్స్ చేయడం శ్రీలేఖ బాధ్యతగా తీసుకుని అవినీతి పరుకుల గుండెల్లో నిద్రపోయారు. ఇక అందుకే ఆమెను ఆ పేరు అలా వచ్చింది. డీజీపీగా పనిచేసిన తాను సిబిఐలో సమర్థవంతురాలిగా పేరు తెచ్చుకున్న శ్రీలేఖ శాంతమంగళం డివిజన్ నుంచి కార్పొరేటర్ గా ఆమె పోటీ చేయటమే సంచలనం. చాలా మంది పెదవి విరిచారు. అంత పెద్ద ప్రొఫైల్ కలిగిన శ్రీలేఖ ఏ ఎంపీ గానో లేదంటే ఎమ్మెల్యే గానో బరిలోకి దిగాలి, కానీ కార్పొరేటర్ గా పోటీ ఏంటి అని అనుకున్నారు. అప్పుడు వాళ్లకు తెలియదు తాను మాత్రమే గెలవటం లేదని, బీజేపీ ఘన విజయం సాధిస్తుందని. ఇక కమ్యూనిస్టులు సైతం లైట్ తీసుకున్నారు. తిరువనంతపురం కార్పొరేషన్ పై 45 ఏళ్లు తమ జెండా ఎగురుతోందని, మరో 5 ఏళ్లు కంటిన్యూ అవుతుందని, 50 ఏళ్లు పూర్తి చేసుకుని చరిత్ర సృష్టిస్తామని సంబరపడ్డారు. కానీ వాళ్ళ లెక్కలు తారుమారయ్యాయి, అంచనాలు తప్పాయి. ఓటర్ల ఆందోళన మరోలా ఉంది. ఐపీఎస్ ఆఫీసర్ గా ఆమె విజయాలు సైతం బీజేపీని అందలం ఎక్కించడానికి కారణం అయ్యాయనే విశ్లేషణలు ఉన్నాయి. ఇక సీనియర్స్ ఆఫీసర్ గా పేరున్న ఆమెను రాజకీయాల్లో కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వాదులు తిట్టని తిట్టూ లేదు. అవి శ్రీలేఖకు ఆశీర్వాదాలుగా అయ్యాయి. ప్రజలు ఆ రెండు పార్టీలను కసితో ఓడించారు. శ్రీలేఖకు భారీ మెజార్టీ అందించారు. ఇక 101 డివిజన్లనున్న తిరువనంతపురం కార్పొరేషన్ లో బీజేపీ 50 కొట్టింది. సిపిఎం నేతృత్వంలోని కామ్రేడ్ల కూటమి 29 స్థానాలకి పరిమితమైంది. కాంగ్రెస్ కూటమి 19 చోట్ల గెలిచింది. ఇద్దరు ఇండిపెండెంట్లు విజయం సాధించారు. 2024లో బీజేపీలో చేరిన శ్రీలేఖ 2025లో కేరళ రాజధాని తిరువనంతపురం కార్పొరేషన్ కు మేయర్ కాబోతున్నారు. Of candidature, there has been adverse criticism against me launched by the LDF and the Congress people. I thought they were probably frightened, but this went beyond an expected limit. In fact, every day there were trolls in the social media about me, and they were targeting me particularly. But somehow I am very happy to see that the people of Kerala, the people in my ward, have dismissed all those things as meaningless